మొలాలిటీ అండ్ మొలారిటీ. సో మొలారిటీ ఫార్ములా మనము ఏమని నేర్చుకున్నాము? క్యాపిటల్ M ఈక్వల్స్ టు వెయిట్ భారము ద్రావిత భారము బై ద్రావిత అనుభారము ఇంటూ 1/V లీటర్లలో అని చదువుకున్నాము. అదే మనము ఇక్కడ మొలాలిటీకి వచ్చేసరికి స్మాల్ m ఈక్వల్స్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. దేని యొక్క భారము? ద్రావిత భారము బై ద్రావిత అనుభారము ఇంటూ 1/A కిలోగ్రామ్స్ లేదా W బై MW భారము బై అనుభారము. దేనిది? ద్రావితము. ద్రావిత భారము బై ద్రావిత అనుభారము ఇంటూ 1000/A గ్రామ్స్. మనకు ఇచ్చే ప్రాబ్లం, మనకు అక్కడ ఉన్న ప్రాబ్లం ను బట్టి మనము దీన్ని గ్రాముల ఈ ఫార్ములా ఉపయోగించాలా, ఈ ఫార్ములా ఉపయోగించాలా అనేది మనము నిర్ణయించుకోవచ్చు. సో ఇక్కడ మనకు చాలా ఈజీ, మొలారిటీ మరియు మొలాలిటీ. మొలారిటీకి వచ్చేసరికి సో మనం ఇక్కడ 1/V లీటర్లు రాసుకుంటాము లేదా 1000/V మిల్లీలీటర్లు. So we come to molarity, the formula goes like this: capital M equals to weight by molecular weight into 1/V in liters, or else 1000/V in milliliters. Okay, so depending upon that, we have solved one problem from molarity. Now we are going to solve one more problem that is from molality. Okay, now we are talking about molality. So very simple and easy problem here it is. So calculate molality of 2.5 grams of ethanoic acid in 75 grams of benzene. Okay, 75 గ్రాముల బెంజిన్ లో కరిగి ఉన్న ఇథనోయిక్ ఆమ్లము మొలాలిటీని లెక్క కట్టండి. ఇథనోయిక్ ఆమ్లము మొలాలిటీని లెక్క కట్టండి. సో ఇక్కడ మనము ఈ మొలాలిటీని లెక్క కట్టడానికి ఫార్ములా, ఈ రెండిట్లో ఏ ఫార్ములా తీసుకోవచ్చు? సో దాని కొరకు మనం ఇక్కడ ప్రాబ్లం ఒకసారి చూసుకోవాలి. ఏంటి? గ్రామ్స్ లో ఉంది ఇక్కడ, గ్రామ్స్. సో అంటే గ్రామ్ ఉన్నది కాబట్టి మనము ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవచ్చు? సో ఇది మనము చూస్ చేసుకోవాలి. See, when we look into the problem, so what is there? It is in grams. See, calculate molality of 2.5 grams of ethanoic acid. So that means in the problem you can find the numerals in grams. So automatically we go with this formula. What is that formula? Weight by molecular weight into 1000/A in grams. So the numbers, all this we substitute in this equation. So now let's see molar mass of ethanoic acid. So molar mass of ethanoic acid. So you know how to calculate molar mass. That is very easy. So 12 into 2 plus 1 into 4 and plus 2 into 16 or 16 into 2. That equals to 60. Okay, that equals to 60. That means molar mass of ethanoic acid is 60. So ethanoic ఆమ్లం యొక్క మనకు ద్రవ్యరాశి ఎంత అంటే 60. ఓకే, ఇథనోయిక్ ఆమ్లం యొక్క అనుభారము లేదా ద్రవ్యరాశి 60. సో మనము దీన్ని ఇప్పుడు మనము ఏం చేద్దాము? ఇక్కడ ఉన్న విలువలను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం మనము స్మాల్ m. సో స్మాల్ m ఈక్వల్స్ టు, వాట్ ఈస్ ది స్మాల్ m? స్మాల్ m అంటే ఏమిటి? మొలాలిటీ. ఓకే, సో మొలాలిటీ, యూ షుడ్ మేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ మొలాలిటీ అండ్ మొలారిటీ. సో ఒకసారి మీరు మొలారిటీ మరియు మొలాలిటీ మధ్య భేదము గుర్తించాలి. సో ఆల్రెడీ మనము నేర్చుకున్నాం ఏ విధంగా మొలాలిటీ మరియు మొలారిటీని వేరుగా మనం నేర్చుకోవచ్చు అనేది ఇంతకు ముందే మనము ఆల్రెడీ
చదువుకున్నాము. సో ఫార్ములా, సో మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లం లో ఉన్న విలువలను ఈ ఫార్ములాలో మనము సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో వెన్ వి సబ్స్టిట్యూట్ ద numerals which are there in the problem, we can see weight of what? Weight of solute in this problem. What is solute? So దీంట్లో solute ద్రావితము ఏది? ద్రావితము you know very well, which is less quantity. Which component is very less, that can be called as solute. So what is solute here? Ethanoic acid. So weight of ethanoic acid is nothing but 2.5 grams. It is already there. So 2.5 grams of weight by molecular weight. Molecular weight of ethanoic acid, what is it? 60. So 2.5 by 60 into 1000 by 75. What is this 75? So benzene. So that means 2.5 grams solute, 2.5 grams of solute is dissolved in 75 grams of solvent. Okay, so solute and solvent, you can very easily know which one is solute and which one is solvent. The component which is very less, that can be called as solute, which is more, it can be called as solvent. Okay, fine. So now, so 75,000 by 75, it is there 75 grams of benzene. So 2.5 grams of ethanoic acid is dissolved in 75 grams of benzene. So 2.5 గ్రాముల ఇథనోయిక్ ఆమ్లము 75 గ్రాముల బెంజిన్ లో కరిగి ఉంది. సో దాని యొక్క మొలాలిటీని లెక్క కట్టాలి. ఏ విధంగా లెక్క కడుతున్నాము? సో చిన్న ఫార్ములా ఏంటి? మొలారిటీ ఈక్వల్స్ టు భారము బై అణుభారము. దేని యొక్క భారము? ద్రావితం యొక్క భారము బై ద్రావిత అణుభారము ఇంటూ 1000 బై ఏ గ్రాములలో. సో అది తీసుకొని మనము ఈ లెక్కను ఇక్కడ ఇచ్చిన మనకు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు మొలారిటీ అనేది వస్తుంది. సో దేని యొక్క మొలాలిటీ ఇది? దేని యొక్క మొలాలిటీ? ఎథనోయిక్ ఆమ్లం యొక్క మొలాలిటీ. సో ఎథనోయిక్ ఆమ్లం యొక్క మొలాలిటీ 0.556 moles per kilograms. Okay.